ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు తెలిసి నేను అక్టోబర్లోని ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం జరిగింది. తర్వాత చాలా సార్లు వచ్చాయి. నేను డిఆర్సీ మీటింగ్ అఫీషియల్గా ఒకసారి, తర్వాత పార్ట్ హోల్స్ గురించి వాటి గురించి రివ్యూస్ అది మనం చూసుకోవడం జరిగింది. 5-6 రివ్యూస్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే రెగ్యులర్ ఏదైతే ఉన్నదో డిఆర్సీస్, మనకి డిఆర్సీ అనేసరికి ఎలా వస్తుందంటే అఫీషియల్స్ అందరూ ఇంచుమించు ఒక 20 డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూర్చుంటారు. మీరేదో మాకు మెటీరియల్ మా మొహం పడేస్తారు, సారీ టు సే, మీరు మాకు ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత మీరు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో మేము వినాలి, మేము వెళ్ళిపోతాం, మీరు వీటిలో టైం అయిపోతుంది. మళ్ళా రొటీన్ మా ఎమ్మెల్యేస్ ఏదైనా రైజ్ చేసిన క్వశ్చన్స్ కానీ లేదా ప్రజాప్రతినిధులు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాని గురించి ఏం చేసామంటే మళ్ళా నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు అడిగేసరికి మళ్ళా మీరు రొటీన్ ఏదైతే ఉందో అదే చూపిస్తారు తప్పించి మీరు ఏం చేశారన్న దాని మీద మాకు నివేదిక రావట్లేదు. సో నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే డిఆర్సీ మీటింగ్ ని మార్చండి. ఏదో మీ అఫీషియల్స్ చెప్తే మేము వినేసి వెళ్ళిపోయేది కాదు, ఏదో 1-2 ఇష్యూస్ వస్తే మేము మాట్లాడేది కాదు. ఈ రోజు ఇక్కడ డిస్కస్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ డిస్కస్ చేసి మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాలు నెక్స్ట్ డిఆర్సీ కల్లా మీరు ఏం చేశారు, ఎందుకు చేస్తే కంప్లీట్ అయిందని, చేయలేకపోతే ఎందుకు కంప్లీట్ కాలేదు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అది బిఫోర్ డిఆర్సీ మీటింగ్ కన్నా బిఫోర్ మీరు కలెక్టర్ గారి దగ్గర కూర్చొని అది రెక్టిఫై చేసుకుని డిఆర్సీ దగ్గర కూర్చోండి. డిఆర్సీ మీటింగ్ అనేసరికి దానికి ఒక శానిటీ ఉంటుంది, డెఫినెట్ గా దానికి ఒక ప్రాబల్యం ఉంది ఈ మీటింగ్. దాన్ని అనవసరంగా నిర్వీర్యం చేయొద్దు. నేను చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీకు ఇద్దామన్న ఉద్దేశంతోనే స్టార్టింగ్ లో నేను మాట్లాడుకున్నా. ఈ రోజు మీరు నాకు ఇంత నోట్స్ ఇచ్చారు, మీరు నాకు ఈ నోట్స్ అంతట్లోని కూడా చూసుకొని నేను బ్రీఫ్ నోట్ తయారు చేసుకోగలిగితే ఈ నోట్ వచ్చింది. ఈ మొత్తం ఇంత పుస్తకం ఇచ్చారు. ఈ పుస్తకం కూడా ఎప్పుడు ఇస్తున్నారు మీరు మాకు? డిఆర్సీ మీటింగ్ వచ్చిన తర్వాత ఆ రోజు మా టేబుల్ మీద పెడుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఓకే, నేనేమంటానంటే డిఆర్సీ మీటింగ్ మీకు ఈసారి నుంచి మేము కూడా ఏం చేస్తామంటే వన్ వీక్ బిఫోర్, 1 వీక్, అది లాస్ట్ టైం అనుకున్నాం మనం అనుకున్నాం. ఈ రోజు 1 డే బిఫోర్ వచ్చింది. వచ్చిందా? గుడ్, వెరీ గుడ్. అయితే అది రెక్టిఫై అయిందంటే ఇట్స్ వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే లాస్ట్ మనం ఇప్పుడు మినిట్స్ మనకు నోట్ చేస్తారు. లాస్ట్ టైం మనం ఏ సిచ్యువేషన్, ఏ ఇష్యూస్ గురించి అయితే మనం రైజ్ చేసామో ఆ ఇష్యూస్ అన్ని ఎంతవరకు మనం చేయగలిగాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎజెండా ఒకటి పెట్టుకున్నారు, 2047 విజన్ 2047. దీని మీద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ గా మీకు ఎంత ప్రెజర్ ఉందో మాకు తెలియదు, కానీ ప్రజాప్రతినిధులుగా మాకు 24 గంటలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకో పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ లో పెట్టాల్సిన మీటింగ్ ఈ రోజు ఇంత లేట్ అయింది. కానీ విషయం ఏంటంటే ఆ రోజు కూడా 2047 విజన్ మీద మనం మాట్లాడుకునేటప్పుడు మీ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుందని ఆ రోజు కూడా గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు మనం ఇచ్చిన ప్రెజెంటేషన్ ఇంప్లిమెంటేషన్ లో ఎంతవరకు చేయగలిగాం అన్న దాని మీద మనందరం కూర్చొని మాట్లాడుకోగలిగాం. ఇక్కడ 2 విజన్స్, ఫస్ట్ ఏంటంటే 5 years ప్లాన్, తర్వాత లాంగ్ రన్ ప్లాన్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.